బీజేపీ ప్రాబల్యం చూపించింది. అటు కాంగ్రెస్ని ఢీకొట్టి మరి అక్కడ కొన్ని స్థానాలు కాపాడుకుంది, అక్కడ గెలుచుకోగలిగింది. కానీ చిట్ట చివరన అధికార పార్టీగా ఎడ్జ్ ఉంటుంది కాబట్టి అధికార పార్టీ వైపుగా ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. సో అధికార పార్టీ వైపే అక్కడ బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠను అధిరోహించింది. సో కమింగ్ బ్యాక్ టు వరంగల్ ఒకసారి వెళ్దాం. వరంగల్లో మున్సిపాలిటీలు కానీ లేకపోతే ఆదిలాబాద్ మున్సిపాలిటీలు కానీ. మనోజ్, ఇక్కడ మీరు ఏదైతే చెప్తున్నారో ఒక స్థానంలో బీజేపీ గెలిచిందని, నిజానికి ఇది ఇంకా అఫీషియల్ కాదు. ప్రస్తుతం మనం చూస్తున్నాయని కూడా బ్యాలెట్ పోల్స్ మాత్రమే. ఇది అంటే బ్యాలెట్ పోల్లో బీజేపీ లీడ్లో ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కానీ ఇప్పటికైతే అక్కడ బీజేపీ విజయం అయితే కాదు, అది అంతిమంగా రిజల్ట్ ఇంకా రావడానికి కొంత టైం పడుతుంది. బీజేపీ కొంత ఉద్యోగుల్లో కానీ అర్బన్ ఏరియాలో బీజేపీకి లీడ్ ఉంటుంది. కొంచెం బీజేపీ అనేదే కొంత అర్బన్లో బలంగా ఉండే పార్టీ. కొంచెం విద్యార్థికులు ఎక్కువగా బీజేపీని ఆదరిస్తారనేది మనకు తెలుసు. ప్రస్తుతం కొన్ని ఫలితాలు వస్తున్నాయి సార్. ఇప్పుడు యాదాద్రిలో వచ్చిన ఫలితం రిజల్ట్ డిక్లేర్ అయిందంట. సో డిక్లేర్ అయిన దాంట్లో బోర్డర్ రాధా బీజేపీ అభ్యర్థిగా కొంత వాళ్ళు కన్ఫర్మ్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకొక రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇంకొన్ని జిల్లాల గురించి కూడా మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు వరంగల్ తీసుకుందాం సార్. నల్గొండ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు నల్గొండ అనేది మొత్తం అక్కడ 17 మున్సిపాలిటీలు ఉన్నాయి. 17 మున్సిపాలిటీలో కూడా మన ప్రీ పోల్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ చాలా స్పష్టంగా కాంగ్రెస్కే ఆధిక్యం వచ్చింది. అక్కడ చూస్తే మనకు తెలుసు కాంగ్రెస్ అనేది నల్గొండ అనేది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అక్కడి నుంచి 2 మంత్రులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. నల్గొండ అండ్ భువనగిరి 2 ఎంపీలు కూడా కాంగ్రెసే గెలుచుకుంది. 2 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ నుంచే ఉన్నారు. మొత్తం 12 మంది అక్కడ ఎమ్మెల్యేలు ఉంటే మొత్తం స్థానాలు 12 ఉంటాయి. దాంట్లో 11 ఎక్సెప్ట్ సూర్యాపేట కాకుండా మిగతా 11 స్థానాలు కూడా కాంగ్రెసే గెలుచుకుంది. చాలా బలమైన కంచుకోట అక్కడ. అందుకని ఇక్కడ దాదాపు మన సర్వే ప్రకారం 17 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉంది. ఒకసారి బలాబలాలు చూద్దాం మనోజ్. ఆలేరులో 12 స్థానాలు ఉంటే కాంగ్రెస్ 6 స్థానాల్లో. నిజానికి ఇక్కడ చాలా టఫ్ ఫైట్ ఉంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో బలంగా గెలిచే అవకాశం ఉంటే బీఆర్ఎస్ 5 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో గెలిచే అవకాశం. చాలా టఫ్ ఫైట్ ఉంది. బహుశా 1 స్థానం అటు ఇటు అయినా రిజల్ట్ మారే అవకాశం అయితే కనిపిస్తుంది. యాదగిరిగుట్టలో 12 స్థానాలు ఉన్నాయి, 12 వార్డులు ఉంటే బీఆర్ఎస్ నిజానికి మనం ముందు చేసిన సర్వేలో 5 సీట్లు గెలుచుకుంటుందనే మనకు ప్రీ పోల్ సర్వేలో తేలితే ఎగ్జిట్ పోల్స్లో బీఆర్ఎస్ బలం 5 నుంచి 2కు పడిపోయే అవకాశం కనిపిస్తుంది. అలాగే అక్కడ కాంగ్రెస్ మనం ముందు చేసిన సర్వేలో 6గా తెలిసింది కాంగ్రెస్ బలం. కానీ తర్వాత ఎలక్షన్ తర్వాత పోలింగ్ తర్వాత చూస్తే కాంగ్రెస్ బలం 8కి పెరిగే అవకాశం కనిపిస్తుంది. అక్కడ బీఆర్ఎస్ బలం 5 నుంచి 2కు పడిపోతే కాంగ్రెస్ 6 నుంచి 8కి పెరిగే అవకాశం ఉంది. బీజేపీ 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ ఆధిక్యత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోచంపల్లి చూస్తే అక్కడ 13 స్థానాలు ఉన్నాయి మొత్తం వార్డులు. అక్కడ బీఆర్ఎస్ 5 నుంచి 4కు పడిపోతే కాంగ్రెస్ 7 నుంచి 9కి కాంగ్రెస్ బలం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కూడా స్పష్టంగా ఇది కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత భువనగిరి చూస్తే కాంగ్రెస్ బలం నిజానికి మనం 20 అనుకున్నాం, కానీ 20 నుంచి కాంగ్రెస్ బలం 15కు పడిపోతుంది మన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం. అక్కడ బీఆర్ఎస్ అనూహ్యంగా మనోజ్ ఇక్కడ మనం గమనించాలి. భువనగిరి బీఆర్ఎస్ 10 అనుకున్నాం, అక్కడ కేవలం 10 సాధిస్తుంది అనుకుంటే ఇప్పుడు కాంగ్రెస్తో ఈక్వల్గా నిజంగా అక్కడ ఒక రకంగా భువనగిరిలో హంగ్ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాంగ్రెస్తో ఈక్వల్గా బీఆర్ఎస్ కూడా 15 స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తుంటే అక్కడ బీజేపీ 5 స్థానాలు గెలుస్తుంది. ఇక చౌటుప్పల్లో అయితే కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా ఉంది. మొత్తం 20 స్థానాల్లో కాంగ్రెస్ 15 గెలిస్తే బీఆర్ఎస్ 5 గెలుస్తుంది. అట్లాగే మోత్కూరులో 12 మొత్తం స్థానాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ 8 స్థానాలు గెలిస్తే బీఆర్ఎస్ 4 స్థానాల్లో గెలుస్తుంది. ఇది కూడా మోత్కూరు కూడా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత చూస్తే హుజూర్ నగర్ మేజర్ మున్సిపాలిటీ అక్కడ 28 స్థానాలు ఉంటే 21 స్థానాలు కూడా 21 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ బలం 4కి నిజానికి మనం ముందు అనుకున్నట్టు అది 5 అనుకున్నాం, కానీ అది 4కు పడిపోతుంది. ఆ తర్వాత సిపిఎం 1 స్థానం గెలుస్తుంది. ఆ తర్వాత కోదాడ ఇది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏరియా. అక్కడ మొత్తం 35 వార్డులు ఉంటే 35లో 28 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోబోతుంది. బీఆర్ఎస్ కేవలం 4కు పరిమితమయ్యే అవకాశం ఉంది. మనోజ్ రైట్. సో నల్గొండకు సంబంధించి మౌలి గారు చెప్తున్నట్టుగా భువనగిరిలో కొంత నెక్ టు నెక్ ఫైట్ ఉంది. సో కాంగ్రెస్ 15 స్థానాల్లో కనబడితే అటు బీఆర్ఎస్ పార్టీ కూడా 15 స్థానాల్లో నెక్ టు నెక్ ఫైట్ కొనసాగుతుంది. కొంత హంగ్ వచ్చే అవకాశం కనబడుతోంది. సో ఎవరు గెలిచినా ఒక చిన్న స్లైట్ డిఫరెన్సెస్తోనే. ఇక ఆలేరు విషయానికి వస్తే 12 స్థానాలు ఉన్నాయి. 12 స్థానాల్లో 7 మ్యాజిక్ ఫిగర్ అయితే కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5.
బీజేపీ ఒక స్థానంలో లీడ్ కొనసాగుతోంది. సో చౌటుప్పల్లో మొత్తంగా 20 స్థానాలు ఉంటాయి, 15 స్థానాల్లో కాంగ్రెస్ కొనసాగుతుంది, 5 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్. సో ఇక్కడ వేరే పార్టీకి అవకాశం లేదు. చౌటుప్పల్ డైరెక్ట్గా అది మునుగోడు కాన్స్టిట్యున్సీకి సంబంధించింది. సో అక్కడ రాజగోపాల్ రెడ్డి చాలా కీలకంగా ఉన్నటువంటి మున్సిపాలిటీ కాబట్టి ఆయన అదే స్థాయిలో ప్రచారం చేశారు. బయట ఎక్కడ కనిపించలేదు, ఆయన కేవలం అక్కడికి మాత్రమే పరిమితం అయిపోయి ఆయన ప్రచార తీరుతలను చూపించారు. ఆ తర్వాత పోచంపల్లిలో మొత్తానికి 13 ఉంటే దాంట్లో 9 స్థానాల్లో కాంగ్రెస్ కొనసాగుతోంది, 4 బీఆర్ఎస్. సో మోత్కూరులో 12 స్థానాలు ఉంటాయి, 8 స్థానాల్లో అక్కడ కాంగ్రెస్ ప్రాతినిధ్యం కనిపిస్తోంది, కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగిస్తోంది. సో అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎంపీగా ఉన్నటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి చాలా కీలకంగా తీసుకొని ఈ నియోజకవర్గంలో తన ప్రచారాన్ని తీరుతలను కొనసాగించారు. సో హుజూర్ నగర్లో చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. సో 28 స్థానాల్లో 21 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్ కొనసాగిస్తోంది, కేవలం 4 స్థానాలు మాత్రమే అటు బీఆర్ఎస్ లీడ్ కొనసాగిస్తోంది. కోదాడ్లో 35 స్థానాలు ఉంటే 35 స్థానాలకు మ్యాజిక్ ఫిగర్ 19, మ్యాజిక్ ఫిగర్ దాటేసి ఇప్పటికే కాంగ్రెస్ లీడ్ కొనసాగిస్తోంది. సో కంటిన్యూ అవుతున్నాయి. సో యాజ్ ఆఫ్ నో మీరు రిజల్ట్స్ చూస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వీడియోని చూస్తున్నారు, మీ దగ్గర ఎటువంటి సినారియో ఉంది, మీ దగ్గర ఎవరు గెలవబోతున్నారో కామెంట్ చేయండి. సో మీరు ఇప్పుడు ప్రజెంట్ గెలిచేటువంటి అభ్యర్థులకు సంబంధించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా, ఎటువంటి డేటా ఉన్న ఆర్టీవీతో మీరు పంచుకోవచ్చు. ఆర్టీవీ లైవ్లో మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఆర్టీవీ మాత్రమే 116 మున్సిపాలిటీల వార్డులతో సహా ఏ వార్డులో ఏ అభ్యర్థి గెలవబోతున్నారో ఆ అభ్యర్థికి సంబంధించి పడినటువంటి ఓట్లన్నీ, ఆ తర్వాత అక్కడ ఆ వార్డులో ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉంది, చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఆర్టీవీ మాత్రం అందిస్తోంది. సో మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం మీ దగ్గర ఎటువంటి సినారియో ఉందో కూడా చెప్పే ప్రయత్నం చేయండి.